బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండంతో మాత్రం ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఒకవైపు రైతులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా ఈ సీజన్ వరకు ఇప్పటికే నాట్లు వేసే సమయం అయిపోయింది. కాకపోతే ఇప్పుడు వర్షం కొట్టడంతో మాత్రం ఒకవైపు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ నగరంలో ఉన్న ప్రజలు మాత్రం కొంత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే నిన్న రాత్రి స్టార్ట్ అయిన వర్షం ఈరోజు అంటే బుధవారం మధ్యాహ్నం వరకు కూడా మోస్తారు వర్షం కురవడంతో మాత్రం ఇటు స్కూల్కి వెళ్ళే విద్యార్థులు అదేవిధంగా ఎంప్లాయీస్ మాత్రం ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. వాతావరణ శాఖ కూడా ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో మాత్రం ఇటు కరీంనగర్ జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయితే కొన్ని జిల్లాలకు మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అదేవిధంగా ఎల్లో అలర్ట్లు కూడా జారీ చేసింది. అయితే ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గనక చూసుకున్నట్లయితే నిన్న మంగళవారం రాత్రి నుండి కూడా ఇటు పెద్దపల్లి అదేవిధంగా మంతిని సిరిసిల్ల ఇటు కరీంనగర్తో పాటు ఎడతెరిపి లేకుండా అంటే వర్షం చినుకుతో స్టార్ట్ అయిన వర్షం ఇప్పటి వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో మాత్రం నగర ప్రజలు కొంత ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే అధికారులు కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని జిల్లా అధికారులకు కూడా అలర్టులు జారీ చేసింది. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే దాదాపు ప్రతి సంవత్సరం కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో చాలా వరకు లోతట్టు ప్రాంతాలు ఇక్కడ అంటే మనం ఆర్టీసీ వర్క్షాప్ అదేవిధంగా మంచిర్యాల చౌరస్తా దాంతో పాటుగా ఇటు ముఖరాంపుర కోతిరాంపుర ప్రజలు అంటే అక్కడ చాలా వరకు ఆ డ్రైనేజీ నుండి కూడా నీళ్లు రోడ్డు మీదకి వచ్చే సిచ్యువేషన్ ఉంది. సో అక్కడి ప్రాంత ప్రజలు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు మోస్తారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ప్రజలు మాత్రం అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ఇప్పటికీ హెచ్చరికలు చేసింది. అయితే ఈ యొక్క వర్షంతో మాత్రం అంటే నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో మాత్రం ఇటు ట్రాఫిక్ కూడా స్తంభించిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఉదయం పూట చాలామంది ఇటు స్కూల్ విద్యార్థులు అదేవిధంగా ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ అదేవిధంగా డ్యూటీకి వెళ్ళే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కూడా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మాత్రం మరో 2 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మాత్రం ఇటు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా ఇప్పుడు కరీంనగర్ శివారు ప్రాంతాలు కనుక చూస్తున్నట్లయితే అటు ఆటోనగర్ దాంతోపాటుగా తీగలగుంటపల్లె ఇటు రేకుర్తి ఇటు పద్మనగర్ శివారు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వర్షం ఎక్కువైతే మాత్రం అధికారులకు సమాచారం అందించాలి. ఎప్పటికప్పుడు ఇటు మున్సిపల్ అధికారులకు కూడా ఇప్పటికే అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా విధుల్లో తప్పనిసరిగా ఉండాలి. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు జరగకుండా కూడా ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా పరిశీలించాలని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో మొత్తంగా అయితే చూసుకున్నట్లయితే ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా 2 నెలల నుంచి వర్షాలు కురవకుండా చినుకు కోసం ఎదురు చూస్తున్న ప్రజలు మాత్రం ఇప్పుడు ఈ యొక్క వర్షంతో మాత్రం చాలామంది ఇటు రైతులకు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.